భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుండి 11వ తేదీ వరకు విశాఖ నగరంలో అసంఘటిత రంగ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విశాఖలోని నీలం సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్నా కార్యాచరణకు సంబంధించిన వివరాలను ఏఐటీయూసీ విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి జిఎస్ అచ్యుతరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం మన్మథరావులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ పారిశ్రామిక నగరంలో లక్షల్లో అసంఘటిత రంగ కార్మికులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారని అన్నారు. వీరికి కనీస వేతనాలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అమలు కావడం లేదని అన్నారు. యజమానుల దయాదాక్షిణ్యాలపై ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని అన్నారు. అవి కార్మికులకు వ్యతిరేకంగా, యజమానులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు. వీటిలో ప్రధానంగా కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసే హక్కు, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు పూరించే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయని నేతలు మండిపడ్డారు. పోరాటాలను పోలీసులతో అణిచివేసి కార్మికుల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కార్మిక చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలనే డిమాండ్తో రేపు 4వ తేదీ నుండి జరుగు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, ఉపాధ్యక్షులు జీకే రహమాన్, కార్యదర్శి పడాల గోవింద్, కోశాధికారి కె సత్యాంజనేయ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అత్యున్నతమైన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు 3 పెన్షన్లు తీసుకుంటున్నారు, వారికి ఎలవెన్సులు తీసుకుంటున్నారు తప్ప చట్టసభల్లో చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం అంటే 73 విభాగాలు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మిక సంఘాల ఏవైతే ఉన్నాయో ఆ 73కి 2006లో మినిమం వేజ్ బోర్డు దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వేశాడు. ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు లేదు. 2014 విడిపోయినాక మొదటగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వేయలేదు బోర్డుని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చాడు, ఆయన ఈ బోర్డు నియమించలేదు. మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ నగరానికి కార్మిక మంత్రి గారు విచ్చేశారు. ఆయనకు మేము మెమరాండం ఇచ్చాము. అయ్యా 2006 తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదంటే వెంటనే వేస్తానని చెప్పి మీనమేషాలు లెక్కెట్టి ఇప్పుడు 9 నెలలైంది. వీరికి బోర్డు వేయలేదు. ఇప్పుడు బోర్డు వేయకపోక మొత్తం కార్మిక వర్గాన్ని, అసంఘటిత కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు దోచుకు తింటాయి. చట్టం ఏం చెప్తుందంటే బేసిక్ పే మీద 12% ఉద్యోగి దగ్గర రికవరీ చేస్తే పీఎఫ్ 12% ఆ కాంట్రాక్టర్ అయినా కట్టాలి, ఆ ప్రైవేట్ యజమాని అయినా కట్టాలి. ఈ విశాఖ జిల్లాలో అది ఎక్కడా జరగట్లే. 12+12 2 కార్మికుడి దగ్గరే. ఎందుకంటే ఇప్పుడు పీఎఫ్ ప్రాపర్గా కట్టకపోతే లైసెన్సులు రద్దు చేస్తారు. కాబట్టి ఆ లైసెన్సుల కోసం కార్మికుడి దగ్గర 12%, 24% కార్మికుడి దగ్గర రికవరీ చేసి జమ చేస్తున్నారు పీఎఫ్. కొందరు అయితే అసలు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక పక్క చెప్తున్నారు పబ్లిక్ రంగ సంస్థలు కాదు, ఇక భవిష్యత్తు అంతా ఓపెన్ మార్కెట్, ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలో ప్రైవేటీకరణ సరంజం అని చెప్తున్నారు. పోనీ ఆ ప్రైవేటీకరణలోనైనా చట్టాలు అమలు జరుపుతున్నారంటే ఎక్కడా దేశంలో చట్టం అమలు జరపట్లేదు. ఈ రాష్ట్రంలో మరీ దౌర్భాగ్యంగా ఉంది. కాబట్టే రేపు 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏఐటీసీ అనుబంధమైన సంఘాలన్నిటికీ రోజువారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 11వ తారీఖున అక్కడే మంగళవారం నాడు మహాధర్నా ఒక 500 మందితో అన్ని సంఘాలు కలిపి నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో అనేది పేరుతోటే ఈరోజు అనేది ఉద్యోగాలు నియామకం అనేది ఎక్కువగా జరిగే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ తాలూకా సమస్యలు అనేది రోజుకు అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. యజమానులు విపరీతంగా దోపిడీ అనేది ఈరోజు పెరిగే పరిస్థితి అనేది వర్కర్స్ మీద అనేది ఉన్నది. వాళ్ళకి చట్టాలు అనేది ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి అనేది యజమానులు అనేది లేదు. ఎందుకంటే ముఖ్యంగా కనీస వేతనాలు అనేది విశాఖ నగరంలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్
ఆ పరిస్థితి అనేది దాని ప్రకారంగా ఈరోజు అనేది ఎక్కడా కూడా కనీస వేతనాలు అనేది అమలు చేయటం లేదు. దాని మీద ఏంటంటే ఈరోజు దినదనగండ 100 ఏళ్ళ ఆయుష్లో వాళ్ళ తాలూకు బతుకులు అనేది ఈరోజు అనేది బతికే పరిస్థితి అనేది ఉంది. వాళ్ళ తాలూకా పిల్లల్ని చదివించుకోవాలన్నా సరే, వాళ్ళని వైద్యం అనేది కల్పించుకోవాలన్నా సరే, వాళ్ళకి అనేది బతుకు అనేది వాళ్ళు బతకాలన్నా సరే, వాళ్ళు కూరగాయలు కానీ బియ్యం కానీ ఇతర సరుకులు కొనుగోలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు ఏడ్చాలన్నా సరే బతకలేని పరిస్థితి అనేది వాళ్ళకి వచ్చే కనీస వేతనాలతో ఉన్నాయి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు అసంఘటిత రంగం తాలూకు బతుకులు అనేది ఉన్నాయి. ఎక్కడా కూడా గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయట్లే. విచిత్రం ఏంటంటే దాదాపు సంవత్సరాల తరబడి చాకరీ అనేది చేయించుకున్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఒకే సంస్థలోనే చాకరీ చేయించుకున్నా సరే వాళ్ళకి లాస్ట్లోని వెళ్ళిపోయినప్పుడు అనేది గ్రాడ్యుయేటీ సౌకర్యం కూడా కనీసం అనేది అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు అనేది విశాఖ నగరంలోనే ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పరిస్థితి వాళ్ళ తాలూకు బతుకులైతే మరింత దయనీయంగా ఉన్నాయి అనేది. యజమానికి వర్కర్కి మధ్యని ఒక బ్రోకర్ లాగా ఈరోజు అనేది కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఈరోజు నడిచే పరిస్థితి అనేది ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాంట్రాక్ట్ వ్యవస్థను అనేది రద్దు చేయాలనేసి ఈరోజు అనేది ఏఐటీసీగా అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనం అనేది ఆ విధంగా ఖచ్చితంగా అమలు చేయాలి. దాన్ని కానీ అమలు చేసినట్లయితే ఈ బ్రోకరేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా పోతుంది. అందువల్ల ఏంటంటే అటువంటి వ్యవస్థ అనేది పోయి వాళ్ళకి అనేది యజమాని ఏదైతే పే చేస్తున్నారో అంతా కూడాను వీళ్ళకి అనేది కార్మికుడికి చెందాలి. అందువల్ల ఏంటంటే అటువంటి చట్టప్రకారమైన హక్కులు అనేది పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే గ్రాడ్యుటీ కానీ సెలవులు కూడాను దాదాపు సిక్ లీవ్ కానీ ఎర్నల్ లీవ్ కానీ క్యాజువల్ లీవ్ కానీ వారాంతర సెలవులు కానీ ఇవన్నీ కూడాను వర్కర్కి చెందవలసిన ప్రతి ఒక్క హక్కు కూడా కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత కార్మిక చట్ట ప్రకారంగా అమలు చేయాలి. ఏవి కూడా అమలు చేయట్లేదు. అందువల్లే అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం అనేది ఒక వారం రోజుల పాటు అనేది